వెల్కమ్ టు డే 3 వ్లాగ్. ఈరోజు అయితే మా చిన్నపిల్లల బొమ్మ నిమగ్నం అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలే కాకుండా మా పెద్దవారు కూడా వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి అయితే హెల్ప్ చేస్తున్నారు. హారతి ఇచ్చి కొబ్బరికి కొట్టి అయితే స్టార్ట్ చేశారు. చిన్నపిల్లలైనా సెలబ్రేషన్స్కి అయితే అస్సలు తగ్గలేదు. ఇక్కడైతే చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం రండి. మా వినాయకుడు ఈ రోజుతో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంది. చెప్పకుండా వినాయకుడు సేపు చాలా ఎంజాయ్ చేసాం, కానీ వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధగా ఉంది. బాధ అంతా ఏమి కాదు, కూడికెళ్ళనేది బాధ. ఇంకా 3 రోజులు ఉండే వినాయకుడు వెళ్ళిపోతే చాలా బాధ వేస్తుంది. చిన్నపిల్లలు అయితే బుడ్డి వినాయకులు వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక ఊరేగింపుకి అయితే మొత్తం సిద్ధమైపోయింది. మా పిల్లలు అయితే ఒక్కొక్కరికి పూనకాలు వచ్చినట్టు వినాయకుడి ముందు అయితే డాన్స్ చేసి చెలరేగిపోతున్నారు. వీడైతే చాలా బాధగా ఉన్నాడు. రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలనేమో. వీడైతే పాటకి సంబంధం లేకుండా వాడికి నచ్చినట్టు అయితే డాన్స్ చేస్తున్నాడు. ఇంక సెలబ్రేషన్స్ అన్నీ అయితే అయిపోయాయి. ఇంక నిమగ్నంకి అయితే బయలుదేరాం. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళం కూడా వెళ్ళాం నిమజ్జనం పూర్తి చేయడానికి. బండి మీద వెళ్తుండగా మా వాళ్ళు అయితే జోష్ అస్సలు తగ్గట్లేదు. బండిలో మొత్తం రచ్చ చేస్తున్నారు. ఇక తోటపల్లి డ్యామ్కి అయితే వచ్చేసాం. నిమజ్జనం కార్యక్రమం కూడా పూర్తి చేసేసాం. నిమజ్జనం అయిపోయినా సరే ప్రసాదం కోసం పోరాటం అస్సలు ఆగలేదు. దాడి చేస్తానే ఉన్నారు. చిన్నపిల్ల బొమ్మ తెలిపారు, నాకు చాలా బాధగా ఉంది. కానీ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోలో అయితే ఎన్నిసార్లు నన్ను కామెంట్ చేసి చెప్పండి చూద్దాం.